శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 12. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చే ఉపకారం బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందరు. ఈ దినము దేవుడు ఈ వాగ్దానం మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియులరా, మీ ఇంట్లో సర్వ సమృద్ధిని మీరు చూడబోతూ ఉన్నారు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆవేదన, దుఃఖము దేవుడు చూసి ఉన్నాడు. అడుగుతున్నావు కదా, నన్ను ఇలా దీవించవా ప్రభువా, అలా దీవించవా, ఈ లోటు ఉంది, ఆ లోటు ఉంది, మాకు గర్భఫలం లేదు, లేకపోతే పొలము సరిగా పండట్లేదు, మా చేతిలో కృషి సరిగా లేదు, మాకు సరైన ఉద్యోగం లేదు, ఎన్ని కష్టాలే, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎలాగ బ్రతకాలో అర్థం కావట్లేదు బాబు, నీవే సహాయం చేయి బాబు అని నువ్వు అడుగుతున్నావు. దేవుడు నీ మనవి ఆలకించి నీకు, నీ కుటుంబానికి ఉన్నతమైన దీవెన ప్రకటిస్తూ ఉన్నారు. ఏంటి ఆ దీవెన అంటే, లాస్ట్లో ఉన్నటువంటి మాట, వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. నీరు పారు తోట వలె ఉందురు అంటే ఒక ఉదాహరణ చూపిస్తున్నారన్నమాట. అసలైన విషయం ఏంటంటే, ఉత్సాహధ్వని చేస్తారు వారు. చూడండి, యెహోవా చే ఉపకారం బట్టి,
గోధుమలను బట్టి, ద్రాక్ష రసము, వారికి ఉన్నటువంటి పంట, వారికి ఉన్న బిజినెస్ అన్నిటిని బట్టి లాభాన్ని చూస్తూ ఆనందముగా నాట్యము చేస్తారని, మరి కేకలు వేస్తారని, పాటలు పాడతారని, ఎంత గొప్ప సంతోషము కలిగి ఉండటం ఎలాగుంటుందంటే ఎప్పుడు కూడా తోటకి నీరు వచ్చినట్టుగా. ఎంత అద్భుతం అంటే వారికి ఎన్నటికీ కృషింపక, అంటే ఎక్కువ పరిస్థితి బాగోలేనప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే మన హృదయం ఎలా కరిగిపోతుందంటే, మన మనసు వెన్న ఉన్నప్పుడు వెన్నకి వేడి తగిలితే ఏ రీతిగా అది నెయ్యిగా కరిగిపోతుందో ఆటోమేటిక్గా నీకున్నటువంటి ఉన్నతమైన మనస్సు, ఉన్నతమైన బలము, జ్ఞానము, శక్తి, ఆనందము, నీకున్నటువంటి కష్టానికి కష్టం అనేటువంటి అగ్ని దానికి తగిలినప్పుడు అది కరిగిపోవటం మొదలవుతుంది అనమాట. కరిగిపోతూ చివరికి మన యొక్క దేహము అనారోగ్యానికి గురైపోతూ ఉంటుంది. బహుశా నీకున్నటువంటి తలాంతులు బట్టి, అంటే ఉన్నటువంటి వరాలు, ఆశీర్వాదాలన్నీ పోయినాయని, లేకపోతే ఇంట్లో భర్త ఈ రీతిగా ఉన్నాడు, భార్య ఆ రీతిగా ఉంది, నా జీవితంలో ఎప్పుడు నాకు పరిపూర్ణ నెమ్మది, స్వాతంత్రం వస్తుందా సరే అని చెప్పి నీలో నీవే కృషించిపోతూ ఉన్నావు కదా. అందుకనే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, వారికి ఎన్నటికీ కృషింపక, దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, వారెన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. నీళ్లు పారుతూ ఉంటుంటే తోట పచ్చగా లేచి అద్భుతమైన గెలలు కాస్తుంది, బలమైనటువంటి ఆకులు కలిగి ఉంటుంది. ఎంత ఆశీర్వాదంగా ఉంటుందో. మీరు ఇక మీదట మీరు కృషించిపోరు. మీ గోధుమలు, మీ పశువులకి పిల్లలు పుడతాయి, మీ యొక్క ద్రాక్ష తోటలు అన్నీ ఆశీర్వాదంగా ఉంటాయి. ఇవన్నీ యెహోవా చేయు ఉపకారములు. నీ జీవితంలో ఉపకారాలు, ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక నువ్వు కృషింపక దేవుని ఆనందిస్తావు. ఎలా అంటే నీ దీవెనలు తోటకి నీరు పెడితే ఎలాగ ఆశీర్వాదంగా ఉంటుందో ఆ రీతిగా మీరు ఆశీర్వాదంగా ఉంటారు. ఒక ఉద్యోగం వచ్చిందని, వ్యాపారం గొప్ప విజయంలోకి వెళ్ళిపోయిందని, జీవితంలో నేను ఊహించిన ఒక శుభవార్త విన్నాను, బిడ్డకి వివాహం కుదిరిందని, మాకు రావాల్సింది ఇంక రాదేమో అనుకున్నాను కానీ వస్తుందన్న శుభవార్త విన్నాను. ఇలాంటి మంచి మంచి మాటలు మీరు వినబోతున్నారు. గర్భం వచ్చిందని, కుమారుడు పుట్టాడని, ఇలాంటి గొప్ప గొప్ప సంతోషమైన మాటలు మీ నోట రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే నీరు కట్టిన తోట ఎలా ఉబుకుతుందో నీ హృదయము అంత సంతోషంగా ఉంటుంది అని యేసయ్య చెప్తా ఉన్నాడు. నీకు ఇంత పెద్ద వాగ్దానం ఉంది, ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు పారిపోవాలని అనుకుంటున్నావు? చాలా వాగ్దానాలు విన్నాను, నేను చాలా విన్నాను, చాలా చూశాను, ఏమీ ఇంకా నాకు జరగలేదని అనుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆత్మ నీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. మాకు మ్యారేజ్ అయ్యి 3.5 సంవత్సరాలు అవుతుంది. అయిన కాంచి 2 సార్లు అబార్షన్ అయ్యింది. అబార్షన్ అయిన తర్వాత ఇస్సాకయ్య గారి గురించి తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత అమలాపురం వచ్చామండి. వచ్చిన 4 తైలాభిషేకాలకి నేను కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి కన్సీవ్ అయ్యాని చెప్పానండి.
మీకు భయపడకండి, మీకు మంచి బిడ్డను దేవుడు ఇస్తున్నారని చెప్పారు. ఆ వాక్కుతో మేము తిరిగి వెళ్ళామండి. పాప పుట్టింది. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. పిల్లలు లేక చాలా దుఃఖంతో వచ్చాను నేను. తండ్రి, సంవత్సరం నుంచి వస్తున్నాను, నాకు సంతానం లేదు తండ్రి. ఎవరి పిల్లలను చూసినా నాకు చాలా బాధగా ఒక్కు పెట్టినాను. ఈ తండ్రి అని వచ్చానండి. ఎంత దుఃఖంతో వచ్చాను, అంత సంతోషంలో ఇసాకయ్య గారి ద్వారా నాకు ఒక బిడ్డని ఇచ్చారండి. దేవుని మనకు వందాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మా పాపకి పీసీఓడి ఉండేది. దాని గురించి టెస్టులు చేసినప్పుడు పీసీఓడి ఉన్నది అని చెప్పేసి టెస్టులు వచ్చింది. తర్వాత దైవజనుల దగ్గరికి వచ్చి ఇలాగ ఉన్నది అని చెప్పేసి అయ్యగారు అని చెప్పేసి చెప్తే దైవజనులు అది వేస్తారు దేవుడు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ చేసినప్పుడు పీసీఓడి అనేది మా కుమార్తెలు లేదు. అందుకు దేవుని నామనికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నా పేరు బిందు. నేను గూడాల గ్రామం నుంచి వచ్చాను. అయితే నాకు పెళ్ళయి 9 సంవత్సరాలు అయింది. పెళ్ళైన వెంటనే బాబు పుట్టాడు. తర్వాత 7 సంవత్సరాలు అయింది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. 2021లో నాకు మా ఆయన గారికి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే కడుపులో నీటి బొడుగులు ఉన్నాయన్నారు. ఆ తర్వాత దానికి మెడిసిన్ వాడిన తర్వాత సెప్టెంబర్ 2021లో నేను ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. ఆ మంత్ నాకు ఇంక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అలాగే ఆడపిల్ల కావాలని నేను దేవుని ప్రార్థన చేసుకున్నాను. అలాగే దేవుడు నాకు ఆడపిల్లని ఇచ్చాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మా దత్తిలి. నా పేరు పావని. నాకు ముందు పాప పుట్టి 10 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మళ్ళీ నేను కన్సీవ్ అవ్వలేదు. మొన్న మే నెలలో ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. వచ్చి 4 నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నేను 3వ నెల గర్భవతి. అయ్యగారి ప్రార్థన వల్లనే ఇది జరిగింది 10 సంవత్సరాల తర్వాత. చూడండి, 10 సంవత్సరాల తర్వాత దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా గర్భఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. వీరి పేరు శ్రీనివాస్, శ్రీలత. గురువాయిగూడెం జంగారెడ్డం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. ఏప్రిల్ నెల 26వ తారీఖున వీరు ముందుగా ఒక జేసీబీ ఫైనాన్స్లో తీసుకోవడం జరిగింది. అది 2 లక్షలు కట్టాల్సి ఉంది. ఆ ఫైనాన్స్ కట్టలేకపోవడం వల్ల వాళ్ళు జీసీబీ తీసుకెళ్ళిపోయారు. అలాంటి టైంలో తన భర్త దానివల్ల ఒక 70 లక్షల వరకు అప్పులు అయిపోవడం జరిగింది. ఆ అప్పులు తీర్చలేని బాధలో సూసైడ్ చేసుకోవాలని తన భర్త ప్రయత్నం చేశారు. తను కూడా రమ్మని చెప్పడం జరిగింది. తను వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్ట్ పై నుంచి దూకేసి చనిపోవాలని వారి భర్త అనుకోవడం జరిగింది. తను కూడా దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ పాయిజన్ కానీ తాగి చనిపోతారని అనుకుని తను ఏదైనా మాట్లాడి తనని ఆపాలని చాలా ప్రయత్నం చేసింది. బైబిల్ తీసుకెళ్ళింది, పిల్లల గురించి చెప్పడం జరిగింది. చాలా ప్రయత్నాలు, తన వంతు ప్రయత్నాలు చాలా చేసినా కూడా ఆయన లేదు, నేనైతే చనిపోవాలి, ప్రాజెక్ట్ పై నుంచి దూకేయాలి, ఈ అప్పుల వారిని నేను పడలేనని ఆయన ఎన్ని చెప్పినా మాట వినలేదు. మాట వినకపోయేసరికి తను ఇతన్ని కూడా చనిపోనివ్వట్లేదు, ఆటంకపరుస్తుందని తీసుకెళ్ళి తను ఇంటి దగ్గర దింపేద్దామని బండి ఎక్కమని చెప్పడం జరిగింది. తను అలా బండి ఎక్కినప్పుడు వెనక్కి తిరిగి తను కూడా ప్రార్థనా శక్తి తైలం తీసుకెళ్ళింది. ప్రార్థనా శక్తి తైలం తీసుకెళ్ళి ఆ నూనె అతను తెలియకుండా అతని తలపైన పోసి ప్రార్థన చేసుకుంది. ఆ తలంపును అతనిలోంచి తీసివేయమని తను ఎంతో విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. తన మనసు మార్చి తన ఇంటికి తిరిగి రావడం జరిగిందండి. తర్వాత కూడా అదే నెలలో 20వ తారీఖున ఆ జేసీబీ డబ్బులు కట్టి తిరిగి మళ్ళీ వారి ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. దేవుడు ఆయనని ఈరోజు మనందరి ఎదుట సజీవంగా నిలబెట్టాడు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. 7 నెలలు ఇక్కడికి వచ్చానండి. 5.5 సంవత్సరాల నుంచి నేను స్కిన్ ఎలర్జీతో చాలా బాధపడ్డానండి. కొన్నిసార్లు చనిపోవాలనుకున్నాను. దేవుడు అట్టి స్థితిలో నుంచి నన్ను లేవనెత్తాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. మా అన్నయ్య గారు మనవరాలకండి 15 సంవత్సరాలు అయిందండి, గర్భం రాలేదు. మీరు ఇసాకాయ గారు ఆ చర్చికి వస్తే పాలకొల్లు గర్భం వస్తుందిరా అని అంటేని 2 పొట్లు వచ్చిందండి. 2 పొట్లు వచ్చిన తర్వాత ఆ పాపకి ఇప్పుడు 5వ నెల దేవుడు గర్భం ఇచ్చారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది రాయి కూతురండి. మా బాబుకి పిల్లలు పాప పుట్టి 5 ఏళ్ళు అయిందండి. పిల్లలు పుట్టరు, డాక్టర్ గారితో మందులు వాడాలన్నారండి. ఈ ప్రార్థనా శక్తికి వచ్చానండి. నాకు మగపిల్లోడు కావాలని అడిగానండి. దేవుడు మగపిల్లోడిని ఇచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. మాది మాటేరండి. నా పేరు ఆశ. అయితే నేను పోయిన నెలలో నేను ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే ఒక 3 నెలలు బట్టి నేను బ్యాంక్ లోన్ కోసం తిరుగుతున్నామండి. లోన్ అవ్వట్లేదు. పోయిన నెలలో నేను వచ్చినప్పుడు ఇక్కడ సాయంత్రంకల్లా 5 గంటలకల్లా మీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తాడమ్మని పాస్టర్ గారి ద్వారాగా మాట్లాడాడండి దేవుడు. అయితే నేను ఇంటికి వెళ్ళినప్పటికీ బ్యాంక్ మేనేజర్ ఇంటికి వచ్చి మాకు లోన్ సెక్షన్ చేశారు. హల్లెలూయా, దేవుడు గొప్ప కార్యం చేశాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది తుందూరు గ్రామం అండి, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను చెప్పబోయే సాక్ష్యం 2 సాక్ష్యాలు ఉన్నాయండి. ఓ సాక్ష్యం ఏంటంటే, మా కోళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భిణి వచ్చిందండి. నేను 18 నెలలుగా ఇక్కడికి వస్తున్నానండి. మొత్తం అక్కడ మగబిడ్డని ఇచ్చాడండి. దేవుడికే స్తోత్రం కలుగును గాక. అలాగే మేము వ్యవసాయం అండి, దానవా వ్యవసాయం ఊడ్చామండి. 8 ఎకరాల వ్యవసాయం ఊడుతారండి. ఆ 8 ఎకరాల వ్యవసాయం కూడా మొత్తం చేనంతా పోయిందండి. పోయిన తర్వాత ఏంటి ఇంతలా దారుణంగా పోయిందని నేను మామూలుగా ప్రార్థన చేసుకుని అనుకుంటామంటే యెషయా గారి ప్రార్థన తైలం పట్టుకెళ్ళి పోస్తే అందరికన్నా 45 బస్తాల కాడికి అయ్యిందండి. ఎవరికి లేనంత పంట నాకు దేవుడు ఇచ్చాడండి. యెషయా గారికి నా 100 మాటలు చెప్పిన. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. 2 పాపల తర్వాత నాకు బాబు కావాలని యెషయా గారు ప్రార్థనకు వచ్చాను. అలాగే టీవీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలాగే నాకు బాబు పుట్టాడు. మరి దేవుడి చిన్న సాక్ష్యం దీవించింది కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు శాంత్ అండి. మా ఊరు ఇక్కడే సింతపురం అండి. నేను 7 నెలల నుంచి ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వస్తున్నానండి. మా కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశాడండి దేవుడు. 7 నెలలు 7 కార్యాలు చేశాడండి. మా బాబు అయితే దుబాయ్లో ఉంటున్నాడండి సంవత్సరం నుంచి. అక్కడ పర్మనెంట్ వీసా వేయక ఎంతో బాధపడుతున్నాడండి. మొన్నటి నెల అయితే నేను ప్రార్థన విన్నపం రాసి కానుకల పెట్టెలో వేసుకుని కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిన 2 రోజులకే మా అబ్బాయికి వీసా వేశారండి. దేవుడు చేసిన ఈ కార్యానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. నేను పాలకొల్లు నుంచి వస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నాకు వివాహం 5 సంవత్సరాలు అయింది. పిల్లలు లేనప్పటికీ హాస్పిటల్కి వెళ్తే పిల్లలు పుట్టడానికి ఐవీఎఫ్ కానీ ఎడతుంది అన్నారు. ఇదిగో సంవత్సరం నుంచి యెషయా గారు ప్రార్థనకు వస్తుండగా నేను 7 నెలలో మొక్కుకున్నాను. ఫస్ట్ నెలలో దేవుడు నాకు గర్భఫలాన్ని తెరిచాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు సౌజన్య, మాది జున్నూరు నుంచి వస్తున్నామండి. నాకు పెళ్ళయి 2022లో అయ్యింది, ఏప్రిల్లో. నేను గర్భఫలం కోసము ఇక్కడికి వస్తున్నాము. అయితే ప్రతి వారం వస్తున్నాం మేము. నేను స్పాన్సర్ చేయాలని అనుకున్నాను. స్పాన్సర్ చేసిన వెంటనే అప్పుడే దేవుడు నాకు గర్భఫలం తెరిచారు. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ వచ్చాను. వచ్చి 15 డేస్కి హాస్పిటల్కి వెళ్ళగానే నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది. దేవునికి వందనాలు. ప్రార్థించిన ఇస్సాకయ్య గారికి నా ప్రత్యేకమైన వందలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 గురువారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం.